హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కోడిగుడ్ల పులుసు అయితే చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ గా బాగుంటది, ఒకసారి అయితే ట్రై చేయండి. లేట్ చేయకుండా అయితే పద్ధతి అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇంకోటి మరి నిశ్చయం ఎంత బాగా చూసినా నిశ్చనా కడక నిశ్చనా కడక ఫస్ట్ నేను ఇంట్లోనే కోడిగుడ్లు అనేది ఉడకబెట్టి అయితే తీసుకొని వచ్చానే. 7 ఉడకబెట్టింటే ఒకటి మా హెబ్రి తినేసింది కాబట్టి 6 ఉన్నాయి. ఇంకా పొయ్యి అంటిస్తామండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో మా పిల్లలు ఉంటారు, కొంచెం వాళ్ళని ఏమి పట్టించుకోకండి. మా మాట వినట్లేదు, కింద ఇడతామంటే మాకు భయం అవుతుంది. ఓకే, పొయ్యి అంటించి కోడిగుడ్లు కూడా తోలు తీసి పెట్టాను. ఇప్పుడు ఈ కోడిగుడ్లని కాట్లు అయితే పెట్టుకుందామండి. ఒక 4 కాట్లు పెడదామండి. కాట్లు పెట్టే బదులు 2 డొప్పులు కోసేయచ్చు కదా. ఏంటి కాట్లే పెట్టలే, నా మాట్లాడి కట్ చేస్తాను. ఒక 4 కాట్లు అయితే కోడిగుడ్లకు పెట్టుకుందామండి. దగ్గర నువ్వు ఇట్లా 1 2 3 4 ఇంకోటి పడుతుందేమో. ఏం లేదు, ఇట్లా కోడిగుడ్లు కాట్లు పెట్టుకోవడం వల్ల కొంచెం మసాలా అనేది పట్టుకుంటుంది అనమాట. ఉత్తివి ఇట్లా చేసి అనుకో, ఇంక ఉడకబెట్టిన గుడ్డుకి దీనికి సమానంగా రుచి ఉండలేదు అనమాట. ఉత్త కోడిగుడ్డు తిన్నట్లుంటది. అట్లని ఇట్లా కాట్లు పెడతాను. వంట చేసినాక తిందాం, ఇప్పుడే కాదు. వంట చేస్తానమ్మా, వంట చేసినాక తిందురు అందరూ. అప్పుడు కోడిగుడ్డు ఇంట్లో కింద తినొస్తుంది. దిష్టిగా చెప్పుతున్నాను. అయ్యోయ్యో, అయిపోయే. ఇప్పుడు పాతి బాలగండ వచ్చానే అంటే 1 టైం చేయింది. దాంట్లోన కొంచెం నూనె వేస్తాను. మరి అదేంటికి? దాంట్లోనే వంట చేసేది. ఇది కొంచెం కోడిగుడ్లు ఉప్పు కారం వేసి ఫ్రై ఇట్లా వేపుతాను. ఫస్ట్ కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకుందాం. పసుపు కారం ఉప్పు. పసుపు నువ్వు ఊకుంటావా లేదా? ఏమే కారం ఉండనిసే నూనె ముద్దిసే వేస్తున్నాం. కోడిగుడ్లు తిన్నాం అయిపోయాక ఇది ఎంతసేపు కాదు చక్కన అవుతుందిలేండి. నూనె కలుపుతుంది మనకి. ఇది చూడండి, కోడిగుడ్లుగా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. మీరు అక్కడ పోండి, చేసినాక తీసరు. ఇంకా కోడిగుడ్లు అయితే గడ్డ తీసుకుందామండి. ఇట్లా కాదు తినాల్సింది. వంట చేస్తాను. ఈ బాలు కూడా గడ్డకి తీసుకొని ఆ బాలు పెడతాను. ఇలా ఏమంటే నువ్వు నల్లగా అవుతుంది, చేసేటప్పుడు బాగుండలేదని ఇది. కోడిగుడ్డు పులుసుకి టమాటా పండ్లు అనేది ఇట్లా మిక్సీ పట్టుకుంటేనే కొంచెం బాగా వస్తుంది. చూడండి, చాలా కొంచెం మందం ఉంటుంది అనమాట. నూనె అయితే వేసుకుందామండి. నేనైతే బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగం అయితే తీసుకున్నాను. చూడండి అక్క కోతంటే చూడక్క, కోతంటే చూడండి ఐరమ్మడ. నూనె అయితే కాగేదే. ఇప్పుడు ఫస్ట్ అయితే జాపత్రి, లవంగం అయితే వేసుకుందామండి. అడేదిగా కనిపించలేదా? కాగేదిలో వినవుగా. అయితే గాలికి పెట్టుకునేది ఇంకా సరిగ్గా మండుకోదు.
ఇంకా ఇప్పుడు చెట్ల ఆకులు అన్నీ రాలిపోతున్నాయి కొత్త చిగురేనికి. ఉల్లిగడ్డలు వేసుకుందామండి. ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకున్నాండి. కరివేపాకు, కోడిగుడ్ల పులుసు ఎంత కనపడుతుంది చూడ ఇంత మాట అను. కోడిగుడ్డు కూర అంతేగా. ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా ఏవే. ఇప్పుడు టమాటా పండ్లు వేసుకున్నామండి. మిక్సీ పట్టిన టమాటా పండ్లు. టమాటా పండ్లు ఎటుక అవుతుంది కదా అప్పుడు. టమాటా గుజ్జు గుజ్జు కలుపు. అమ్మ కూడా ఏడు అని అడుగుతుంది. అదే చికెన్ కూర. చికెన్ కూర ఎవరు తెచ్చారు? కోడిగుడ్లు కూర. సారీ. ఇందులోకి ఉప్పు పసుపు వేస్తామండి. రుచికి సరిపడ ఉప్పు, పసుపు, టమాటా పండ్లు కొంచెం అంతా మగ్గని. ఎంత మిక్సీ పట్టేసినా కూడా కొంచెము మంట కుడికితేనే బాగుంటుంది అన్నమాట. మంట పడితేనే పచ్చిదనం పోయేది అట్లా. అందుకోసమని ఇవి రెండు వేసి కొంచెం మూత అయితే ముచ్చి ఉడికిస్తామండి. మంట తగలదు, గాలి పెట్టుకుంటే దానికి. అట్లా వచ్చి ఇది ఎత్తాయి కదా బాగా. ఇది కొంచెం తక్కువ ఉన్నది దీనికి ఉంటుంది. ఇది ఎడలుకునేదానికి వంట సరిగ్గా ఉంది. టమాటా పండ్లు అయితే బాగా మగ్గేవే. ఇప్పుడు కారము వేసుకుందామండి. కారము, అల్లం, కొత్తిమీర, గరం మసాలా ఈ మూడింటిని వేసి నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందాం. ఓమా కారము, గరం మసాలా, అల్లం, కొత్తిమీర, కొబ్బరి, ఎల్లిపాయలు కలిపి దంచింది చూడండి. ఇలా కలుపుకుందామండి. ఇంక ఇవన్నీ వేసాము. ఇంకా ఏ మసాలాలు అయితే ఇంకేయని. ఇంకా ఇవన్నీ అనమాట. ఇప్పుడు మనము పులుసు చేసుకుంటాం కదా, పులుసుకి మనం వేసి ఉడకబెడదామండి. కోడిగుడ్లు ఇది ఉడుకుద్దా? ఇది ఉడికిన తర్వాత కోడిగుడ్లు ఇంకా ఈ మాత్రం అయితే సరిపోతుంది. నీళ్ళు మూత ముచ్చి అయితే ఈ పులుసుని ఉడకబెడదామండి. ఉడికిన తర్వాత మనం ఇంతకుముందు అవి కోడిగుడ్లని కొంచెం ఉప్పు కారం పసుపేసి నూనెలో ఇట్లా వేపుకున్నాం కదా, దాన్ని వేసుకుందామండి. ఉడకను కొంచెం అయితే ఇది పులుసు అయితే ఉడుకుతున్నది. ఇప్పుడైతే కోడిగుడ్లను కూడా వేసుకుందామండి. ఈ టైంలో వేసుకుంటే కొంచెం మసాలా అనేది కోడిగుడ్లు పడుతుంది అనమాట. నిదానమే చిట్లుతాయి. లేదు ఇట్లా పెడతా. కలుపుతాను. కొంచెం సేపు అయితే మంట మీద పెట్టి ఉడికినిస్తామండి. కోడిగుడ్డు పులుసు అయితే మాత్రానికి రెడీ అయినట్లే. ఏం లేదు, కొద్దిసేపు అయితే ఉడికినిచ్చుకుందామండి. అంతే. ఇంకా మూత ముచ్చి బాగా ఉడికించుకుంటే కోడిగుడ్డు తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. ఆ మసాలా కానీ కారం ఉప్పు ఆల్రెడీ మనం వేసే ఉంటాము, మసాలా కొంచెం పట్టుకుంటాము.
అంతే వినోద్, రెడీ అయినట్లే కోడిగుడ్డు పులుసు. ఇంట్లో కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయ్యేదా? రండి ఒకసారి చూపిస్తాను. ఇంకా కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయ్యేదా? ఇంకా దిప్పుతాను. ఇంకా రావినా తిన్నాం. ఓకే ఓకే గుడ్డు గుడ్డు అంటున్నది నిస్సి. అవును నిస్సి, తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. తిందాం రండి ఫ్రెండ్స్. కోడిగుడ్డు బువ్వ చేసింది భారతి. కోడిగుడ్డు పులుసు. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే కోడిగుడ్లు పులుసు అయితే మాత్రానికి బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక. ఇంకా ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.